हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియో వచ్చేసి రాయచోటి టు హైదరాబాద్ కడప టు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను। ఎందుకంటే మధ్యలో ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది మంచి ఫుడ్ స్పాట్స్ అయితే చూపించబోతున్నాను। డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ డ్రింక్ ఇంకా ప్లేసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। మేము మా విలేజ్ నుండి హైదరాబాద్ కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాము అలాగే తింటాము। ఇంకా మేము ఊరు నుండి హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాము। మధ్యలో గువ్వల చెరువు దగ్గర పాలకవ చాలా ఫేమస్। ఇక్కడ పాలకవ అయితే తీసుకుందామని అనుకున్నాము కానీ రామాపురం నుండి గువ్వల చెరువు కంటే ముందుగానే రోడ్డు పక్కన పాలకవ తయారు చేస్తున్నారు। ఇంకా మేమైతే అక్కడ ఆగి పాలకవ తీసుకుందామనేసి వచ్చాము। ఇక్కడ పాలకవ అయితే తయారు చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద। చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయాయి నాకైతే, అంత బాగుంది చూడటానికి। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మేము ఎప్పుడు హైదరాబాద్ కి వెళ్ళినా తీసుకెళ్తాము। ఇంకా పాలకవ అయితే రెడీ అయిపోయింది, ఫైనల్ స్టేజ్ లో ఉంది। ఇంకా పాలకవ రెడీ అయిపోయింది అనేసి దించేస్తున్నారు। చాలా కేర్ఫుల్ గా దించాలి ఎందుకంటే చాలా వేడి మీద ఉంది కదా। ఇంకా ఒక కర్ర సహాయంతో దించారు। ఇప్పుడు చూడడానికి కొంచెం పల్చగా ఉంది కదా, చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది। చాలా వేడిగా ఉంది కదా, ఇది బాక్స్ లో తీసుకెళ్లడానికి కుదరదు। అందుకనేసి మేము ఆల్రెడీ చేసిన పాలకవ్వ ఒక 2.5 కిలోస్ తీసుకున్నాము, అంటే 1 కిలో తీసుకున్నాము। ఇంకా చిన్న బాక్స్ ఉంది కదా, ఒక బాక్స్ కి అయితే 1/2 కిలో, కొంచెం పెద్ద బాక్స్ అయితే 1 కిలో ఉంటుంది। ఇంకా కాస్ట్ విషయానికి వస్తే 1/2 కిలో 100 రూపీస్, అలాగే కిలో వచ్చేసి 200 రూపీస్। కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్టే। ఇంకా కోవా విత్ బన్ అయితే చాలా బాగుంటుంది। కోవా అమ్మే షాప్ దగ్గరే ఎక్కడైనా బన్ను కూడా అమ్ముతారు। ఇంకా సింగిల్ పీస్ అయినా ఇస్తారు, బన్నులో కోవా పెట్టిస్తారు। మేమైతే తీసుకొని మళ్ళీ వచ్చేసాము। మీలో ఎంతమందికి కోవా అంటే ఇష్టమో కామెంట్ చేయండి। తర్వాత అయితే ఇదంతా గువ్వల చెరువు చూడండి, ప్రతి చోట వరుసగా షాప్స్ అయితే ఉన్నాయి। కొంతమంది ఓన్ గా ప్రిపేర్ చేసి అమ్ముకుంటారు కోవా, ఇంకొంతమంది వచ్చేసి చేసిన వాళ్ళ దగ్గర కొనుక్కొని మరీ అమ్ముకుంటారు। ఇంకా గువ్వల చెరువు దాటుకుంటానే ఘాట్ రోడ్ అయితే వస్తుంది। ఇదంతా ఘాట్ రోడ్డే, ఇక్కడైతే చాలా మలుకులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి। డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది। చూడండి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో। హైదరాబాద్ నుండి ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చెట్లు అయితే అన్ని ఎండిపోయినట్లు ఉన్నాయి। తర్వాత ఒక 2 టైమ్స్ అలా వర్షం అయితే పడింది। ఇప్పుడైతే చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా వ్యూ చూడడానికి। ఇది ముందు వీడియో చూడండి ఎంత ఎండిపోయినాయో చెట్లన్నీ, ఎలా ఎంత డల్ గా ఉందో ప్రకృతి అంతా। ఇప్పుడు చూడండి ఎంత బాగుందో। ఇక్కడ చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది। ఇక్కడ చుట్టూ కనిపించేవన్నీ పాలకొండలు, చూసారా ఎంత అందంగా ఉన్నాయో। ప్రపంచంలో యాడ దొరకని సరుకు ఆంధ్రప్రదేశ్లోని పాలకొండల్లోనే దొరుకుతుంది। అదేనా యాడ దొరకని సరుకు మన కాడే దొరుకుతాండది। మీరు విన్నది నిజమేనండి, ఆ సరుకు ఏంటో మీకు తెలిసింటే కామెంట్ చేసేయండి। చూడండి టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక బస్ అయితే ట్రబుల్ ఇచ్చినట్టుంది, ఆగిపోయింది। ఇంకొచ్చేసి ఇక్కడ గూడ్స్ లారీ అయితే సైడ్కి వెళ్ళి పడిపోయింది। ఇంకా పడిపోయిన సరుకంతా ఇంకో లారీలోకి ఎత్తుతున్నారు। అందుకే కడప ఘాట్ రోడ్ చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి అంటారు అందరూ। ఇంకా గువ్వల చెరువు దగ్గర ఘాట్ ఎక్కితే ఘాట్ అనేది దిగుతాం ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది। ఇక్కడ పోయే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ మనసులో దండం పెట్టుకుంటారు, స్వామి మా జర్నీ సాఫీగా సాగాలనేసి। ఇంకా మేమైతే ఫైనల్ గా కడప రీచ్ అయిపోయాము। కడప దాటుకున్న తర్వాత నా ఫేవరెట్ ఊరైతే వస్తుంది। అక్కడ నాకైతే 2 బెస్ట్ ఫుడ్ స్పాట్స్ ఉన్నాయి, అవేంటో మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి। అది నేను ఇప్పుడు చూపిస్తాను, గెస్ చేయండి। ఇదేనండి చెన్నూరు। చెన్నూరులో అయితే నాకు ఒకటి డ్రింక్ ఒకటి ఫుడ్ అంటే చాలా ఇష్టం, అవేంటో మీకు చూపిస్తాను రండి। ఒకటేమో చెన్నూరు స్పెషల్ లస్సీ అంటే చాలా ఇష్టం, ఇక్కడ చాలా బాగుంటుంది లస్సీ। మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి। మీగడ పెరుగుని మీగడ పక్కన పెట్టి పెరుగును మొత్తం ఒక పెద్ద చెమ్ములోకి తీసుకొని అందులో షుగర్ సిరప్ నన్నారి వేసి కర్రతో బాగా చిలుకుతారు। తర్వాత గ్లాస్లో వేసి దానిపై పెరుగు మీగడ వేసి అలాగే షుగర్ ఇలాచీ పౌడర్ పైన కొద్దిగా చల్లి కొంచెం నన్నారి వేసి ఇస్తారు, చాలా బాగుంటుంది। ఇంకా ఇక్కడ తాగేసి మా పాప అయితే ఐస్ క్రీమ్ తినింది। ఇంకో బెస్ట్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము, అదేంటంటే ఇదేనండి చెన్నూరు శివరాం దమ్ బిర్యానీ। ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, కట్టెల పొయ్యి మీద చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు। ఇంకా స్టార్టర్స్ కూడా బాగుంటాయి, న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్నట్లే మంచి ఫ్లేవర్స్తో ఉంటాయి। ఇక్కడ వచ్చేసి ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ ఉంటుంది, కాస్ట్ 20 రూపీస్ డిఫరెన్స్। ఏసీకి అయితే 20 రూపీస్ ఎక్కువ ఉంటుంది ఒక్కో ఐటమ్ మీద। మేము లాస్ట్ టైం తిన్నప్పుడైతే నాన్ ఏసీలోనే తిన్నాము, ఇప్పుడైతే ఏసీకి అయితే వెళ్ళాము। మేము వెళ్ళింది సండే కదా, ఫుల్ జనాలు ఉన్నారు।
ఇంకా ఫేమస్, అలాగే ఆ రోజు సండే కూడా, అందుకనేసి ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా కొంచెం దూరంలో కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాము. నాన్ ఏసీలో అయితే మనము హాఫ్ క్వాంటిటీ అడిగినా ఇస్తారు, స్టార్టర్స్, బిర్యానీ అలాగా. ఏసీలో అయితే ఫుల్ ఆర్డర్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆన్లైన్లో బిల్లు కొట్టాలి కాబట్టి. ఇంకా మేమైతే మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఇక్కడ చికెన్, మటన్ బిర్యానీ అన్ని స్టార్టర్స్ అన్నీ కూడా బాగా దొరుకుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మటన్ బిర్యానీ అయితే వచ్చింది. ఇంకా గోంగూర రైతా ఇస్తారు. బిర్యానీ చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలని అయితే అనిపించేసింది. చాలా న్యాచురల్గా బాగుంటుంది టేస్ట్. ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకొని ఆహా అనిపించింది. ఇంకా తర్వాత తినేసి కూల్ డ్రింక్స్ తాగి ఇంకా మేము బయటకైతే వచ్చేసాము. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు మధ్యలో దోసకాయలు కనిపించాయి, అక్కడ తీసుకుందాం అనేసి వెళ్ళాను. స్వీట్ ఉంటాయా? ఉంది అంకుల్, 4 ఉంది పైన. తర్వాత కొన్ని అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇంకో బెస్ట్ ఫుడ్ స్పాట్కి అయితే వచ్చేసాము. అదేంటంటే కొత్తకోట మటన్ చీకులు. మీరు ఎప్పుడైనా విన్నారా లేదా తిన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నాకు చీకులు అంటే కూడా ఏంటివో తెలియదు, కానీ ఇప్పుడు నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఫ్రెష్గా మన ముందరే మటన్ మసాలాలు, కొద్దిగా ఆయిల్ మొత్తం మిక్స్ చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వెయిట్ వేపించి కడ్డీలకు చెక్కి సలసల కాలే అగ్గినిప్పుల మీద కాల్చిస్తారు. మేమైతే 1/2 కిలో మటన్ చెప్పాము. లాస్ట్ 2-3 టైమ్స్ కూడా ఇక్కడే తీసుకున్నాము. అంకుల్ నన్ను పాపను చూసి గుర్తుపట్టాడు. మీరమ్మా అని అన్నారు. అవును అంకుల్ అని చెప్పాము. ఇవి ఇన్స్టాంట్గానే మసాలాలు కలిపి బొగ్గుల మీద కాల్చి ఇస్తారు, కానీ ఉప్పు, కారం, మసాలాలన్నీ చాలా పర్ఫెక్ట్గా తగులుతాయి, త్వరగా కూడా కాలిపోతాయి. ఇంకా మేము అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళి ఒక ఖాళీ స్పేస్ దగ్గర ఆగి అక్కడ కూర్చొని అయితే తిన్నాము. మటన్ చీకులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంతేనండి మా జర్నీ వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.